హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల అదృశ్యం అయితే గనక కలకలం రేపుతుంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అయితే గనక విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఒకళ్ళిద్దరు కాదు, ఏకంగా 6 విద్యార్థులు అదృశ్యమవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది చూస్తే, రాంబిల్లి బీసీటీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు అయితే తెలిపారు. అయితే సాధారణంగా స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి చేరే విద్యార్థులు నిన్న మాత్రం మిస్సింగ్ కావడంతో వాళ్ళ కుటుంబాలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులందరూ కూడా పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పిల్లలకు కనిపించకుండా పోయిన విషయం తమకు స్కూల్ మేనేజ్మెంట్ తెలియలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విద్యార్థుల మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింప చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా రాంబిల్ బస్ స్టాండ్, అలాగే సమీప రైల్వే స్టేషన్, ఆ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. విద్యార్థులు ఏదైనా వాహనం ఎక్కారా, ఎక్కడికైనా వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారో అని చెప్పేసి ఎలా ఉన్నారో తెలియక తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల్ని తీసుకురావాలని పోలీసులను విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్నారు. అంటే మరి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా, మొత్తం 6 కనిపించడం లేదంటే వాళ్ళందరూ ఒక టీమ్గా ఎక్కడికైనా కూడబలుకొని వెళ్ళారా, అయితే ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మిస్ అయిన వాళ్ళలో స్కూల్ నుంచి పారిపోయిన విద్యార్థుల్లో డి జశ్వంత్, ఎం హిమతేజ, ఎస్ భరత్, బి లక్ష్మణరావు, అలాగే పి వరుణ్, యు రాజారావు, ఇలా 6 విద్యార్థులు అయితే గనక వెళ్ళిపోయారు.